హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు దినేష్. వెల్కమ్ టు మై ఛానల్ టెక్ పూల్. నేను మీకోసం తీసుకొని వచ్చాను లేటెస్ట్ కొత్త అప్డేట్ న్యూస్. పదండి న్యూస్ చూద్దాం. ఫస్ట్ మనం మాట్లాడుకుందామండి LG V40 థింగ్ అనే మొబైల్ గురించి. ఈ మొబైల్ వేరే మార్కెట్స్లో కంతా చాలా ముందే రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ఇండియన్ మార్కెట్స్లోకి వస్తుంది. January 20th నుంచి సేల్ స్టార్ట్ అవుతుంది. ఇది అమెజాన్ ఎక్స్క్లూజివ్గా ఉండిపోతుంది. మీరు కావాలంటే అమెజాన్లో కొనుక్కోవచ్చు. కానీ ఇప్పుడు LG మార్కెట్ అంతగా లేదు. కానీ దీంట్లో ఒక స్పెషల్ ఆప్షన్ ఉంది ఈ మొబైల్లో. వెనక నుండే 3 కెమెరాల్లో ఒక్కోదానికి యూజ్ అవుతుంది. ఒకటి మెయిన్ ఫోకస్ కెమెరా, ఇంకోటి వైడ్ యాంగిల్ లెన్స్, ఇంకోటి టెలిఫోటో లెన్స్. అట్లా మీకు డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫొటోస్ తీసుకోవచ్చు. బాగానే యూజ్ అవుతుంది. మీరు ఎవరైనా అంటే మీకు ప్రైస్ నచ్చి కొనుక్కోవాలనుకుంటే అమెజాన్లో చూడొచ్చు. నెక్స్ట్ మనం మాట్లాడుకుందామండి మళ్ళీ LG కంపెనీ గురించి. LG కంపెనీ వాళ్ళు ఫోల్డింగ్ ఫోన్ తీసుకొని వస్తున్నామని చెప్తున్నారు. వీళ్ళు తీసుకొని వచ్చినా కూడా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే CES 2019 అంటే కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2019 జరిగినప్పుడు వీళ్ళు రోలబుల్ టీవీ ఒకటి చూపెట్టారు. ఆ టీవీనే వీళ్ళు రోల్ చేసినప్పుడు ఫోన్ని రోల్ చేయడంలో పెద్ద కష్టమేం కాదు వీళ్ళకి. ఖచ్చితంగా ఇంకా ఫ్యూచర్లో ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో వీళ్ళు ఖచ్చితంగా ముందుకు వస్తారు. చూద్దాం ఎప్పుడు తీసుకొని వస్తారు ఈ మొబైల్ మార్కెట్లోకి. నెక్స్ట్ మనం మాట్లాడుకుందామండి యాపిల్ కంపెనీ గురించి. యాపిల్ కంపెనీ వాళ్ళ కంపెనీ మొబైల్స్ అన్నీ ఎట్లో ఫాస్ట్గా బ్యాటరీ డ్రైన్ అయిపోతుందని చెప్పి తెలిసి వాళ్ళకి ఒక బ్యాక్ కేస్ ఈరోజు రిలీజ్ చేశారు. దీంట్లో బ్యాటరీ కూడా ఉంటుంది. అదే వీళ్ళు బ్యాటరీ బ్యాక్ కేస్లో యాడ్ చేసే బదులు ఒక 5000-6000 mAh మొబైల్లోనే పెట్టేస్తే వాళ్ళు సొమ్మేమోయిందంటారు. నెక్స్ట్ మనం మాట్లాడుకుందామండి శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ గురించి. ఇది సర్టిఫికేషన్ కూడా పూర్తి చేసుకుందంట. అంటే ఖచ్చితంగా మనం మార్చి ఎండింగ్ లోపు ఈ మొబైల్ అయితే చూడొచ్చు. అట్లే కొన్ని రూమర్స్ అయితే మనకి ఫిబ్రవరిలో S10 మొబైల్స్ రిలీజ్ చేసినప్పుడే ఈ మొబైల్ కూడా చూపిస్తారు అంటున్నారు. అది ఎంతవరకు నిజమో నాకు కూడా కరెక్ట్గా తెలియదు. కానీ మార్చిలో అయితే ఖచ్చితంగా అన్వీల్ చేస్తారు. మళ్ళీ ఎప్పుడు సేల్కి వస్తుందో చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ ఇండియాలోకి ఏమొస్తుందని చెప్పేసి మీకు ఏ కంపెనీ తీసుకురావచ్చు అని చెప్పేసి బాగా. నెక్స్ట్ మనం మాట్లాడుకుందామండి అమెజాన్ కంపెనీ గురించి. వీళ్ళు ఈరోజు ఇండియాలో ఎక్కువ ఇన్పుట్ అని చెప్పేసి ఒక అలెక్సా డివైస్ రిలీజ్ చేశారు. దీని ఒక డమ్ స్పీకర్ అని కూడా పిలుస్తారు. దీనికి స్పీకర్స్ కావాలంటే కనెక్ట్ చేసుకోవచ్చు. మనం బ్లూటూత్ స్పీకర్స్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అట్లాగే వైడ్ స్పీకర్స్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది కేవలం 2999 మాత్రమే అంటున్నారు. త్వరపడండి కావాలంటే. నెక్స్ట్ మనం మాట్లాడుకుందామండి గూగుల్ కంపెనీ గురించి. గూగుల్ కంపెనీ వాళ్ళు కూడా ఒక కొత్త పేటెంట్ తీసుకున్నారు. ముందరగా చూసుకున్నట్లయితే ఫుల్ డిస్ప్లే ఉంది. ఒక చిన్న నాచ్ కూడా మీకు కనిపించదు. అక్కడ ఏ కెమెరాను శాంసంగ్ మొబైల్స్లో ఉన్నట్టు హోల్ కెమెరాస్ అట్లాంటివి అయితే ఏమీ లేవు. ఇంకా ఇంత ఫుల్ స్క్రీన్ డిస్ప్లే అట్లీస్ట్ Pixel 4లో అయినా వస్తే బాగుంటుంది. కానీ నాకు ఒక్క విషయం అర్థం కాదు. మామూలుగా ఒప్పో, వివో, అలాగే షామీ ఇవన్నీ కంపెనీస్ ఎప్పుడో తయారు చేసేసింటే ఫుల్ స్క్రీన్ డిస్ప్లేస్, వీళ్ళు ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. మెయిన్ కంపెనీస్, పెద్ద కంపెనీస్ ఇంకా ముందు ఉండాలి కానీ కాంపిటీషన్లో వీళ్ళు ఎందుకు వెనకబడతారు? మీకేమైనా తెలుసా? నెక్స్ట్ మనం మాట్లాడుకుందామండి ఒప్పో కంపెనీ గురించి. ఒప్పో కంపెనీ వాళ్ళు ఒక టెక్నాలజీతో ముందుకు వచ్చారు. అది నిన్న చైనాలో చూపెట్టారు. 10 times జూమ్ చేసినా కూడా ఒక ఫోటోని చాలా క్లియర్గా ఉండేలాగా. దీనికి ఏదో కొత్త టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం అని చెప్పేసి ఇది R19 Pro మొబైల్స్లో రావచ్చు అంటున్నారు. ఈ మొబైల్స్ కానీ మార్కెట్లోకి వస్తే జూమ్ చేస్తూనే ఉండు బాబు, నువ్వు జూమ్ చేస్తూనే ఉండు అనాల్సిందే అనుకుంటాను. నెక్స్ట్ మనం మాట్లాడుకుందామండి మోటరోలా కంపెనీ గురించి. మోటరోలా కంపెనీ వాళ్ళు కూడా రేజర్ అని చెప్పేసి ఒక ఫోల్డింగ్ ఫోన్ తీసుకురాబోతున్నారంట. ఈ రేజర్ అనే పేరు ఫ్లిప్ ఫోన్స్కి చాలా రోజుల ముందు మోటరోలా కంపెనీ నుంచి ఫ్లిప్ ఫోన్స్ వచ్చేవి. ఆ మొబైల్స్కి అంతా ఈ పేరు పెట్టేవాళ్ళు రేజర్ అని చెప్పేసి. అదే పేరుతో ఇప్పుడు ఫోల్డింగ్ ఫోన్స్ తీసుకొని వస్తారంట. చూద్దాం మోటరోలా ఏం చేస్తుందో. ఇందరితో టెక్బుల్ సమాచారం సమాప్తం. ధన్యవాదాలు.